ఇవాల్టి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 15 ఆగస్టు రోజున ప్రభుత్వం ఇస్తున్న పెద్ద బహుమతి. సాయంత్రం నుంచి ఏపీలో స్త్రీ శక్తి పథకం అమల్లోకి రాబోతుంది. ఈ పథకం ద్వారా ఏపీలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ కొన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సాయంత్రం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేసి సిటీ బస్టాండ్ నుంచి ఉండవల్లి, తాడేపల్లి మీదుగా తిరిగి బస్టాండ్కు చేరుకుంటారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం మొదలవుతుంది. మొత్తం ఏపీఆర్టీసీ బస్సుల్లో 74% బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మహిళల ఫ్రీ జర్నీ కోసం 8,458 బస్సులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నివాస హోదా కలిగిన మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించేందుకు అర్హులు. ఇక ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే ఆధార్, ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ లాంటి గుర్తింపు పత్రం చూపగానే కండక్టర్ నుంచి 0 ఫేర్ టికెట్ పొందవచ్చు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విజయవాడ బస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్ ప్రాంగణం నుంచి ప్రారంభించనున్నాడు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తద్వారా రాష్ట్రంలో మహిళలందరూ కూడాను ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీటితో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ పథకాన్ని అమలు చేయనుంది. 2.62 కోట్ల మంది మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించేలా ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 70% బస్సుల్లో రాష్ట్రమంతా మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,942 కోట్ల రూపాయలు భారం పడుతుంది. అయినప్పటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వెళ్తా ఉంది. సూపర్ 6లో అన్ని పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు ఈ ప్రయాణ ఖర్చుల భారం నుంచి విముక్తి కలిగించేందుకోసము ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారికి స్త్రీ శక్తి అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణాన్ని చేయనున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకోసం అని చెప్పేసి ఈ ఆర్టీసీ బస్సు ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ 0 టికెట్కు సంబంధించినటువంటి అవసరమైన సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం వెసులుబాటు కలిగి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను చేయనున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్రంలో సుమారు 2.62 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకోవచ్చు. ఆర్టీసీ పరిధిలో మొత్తంగా 11,409 బస్సులు ఉంటే 8,454 బస్సుల్లో 74% మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతున్నా కూడాను ఏమాత్రం లెక్క చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. మహిళలకు ఈ పథకం ద్వారా 1000 నుంచి 3,000 రూపాయల వరకు ఖర్చు మిగులుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకుంది. ముందుగా కేవలము సిటీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు పథకాల్లో మాత్రమే మహిళలకు ఈ శ్రీశక్తి పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదన వచ్చినా కూడాను బస్సులో ప్రయాణించే పేద మధ్యతరగతి సామాన్య మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గించాలా, దూర ప్రాంతాలకు అవకాశం కల్పించాలా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం సుమారుగా 1,942 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద భారం పడుతుంది. అయినప్పటికీ కూడాను ఏమాత్రం లెక్క చేయకుండా దీనికి సంబంధించినటువంటి
ఖర్చు ఎంతైతే ఉందో దానికి సంబంధించినటువంటి అమౌంట్ను కూడాను రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఆర్టీసీకి చెల్లించగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఇందాక మనం చూసినటువంటి విజువల్లో ఉన్నటువంటి అక్కడ ఈ పథకం సంబంధించినటువంటి ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు మహిళలను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఏ మేలు చేస్తుందనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ ఈ డయాస్ ఏదైతే ఉందో ఈ డయాస్ వద్ద నుంచి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. విజయవాడ ఈ రైల్వే స్టేషన్కు ఈ బస్ స్టేషన్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి సిటీ బస్సులలో వెళ్ళే వాళ్ళనుకునే కూడాను అన్ని విధాల అనుకూలంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం చూస్తూ ఉన్నాము. మొత్తానికి ఈ పథకం అమలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మహిళలు లాభపడనున్నారు. ఈ పథకం ద్వారా ఏదైతే కనుక ఆర్థిక భారాన్ని కూడా కుటుంబానికి ఏదైతే ఆర్థిక భారం ఉంటుందో దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఆగస్టు 15 ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6లో అమలు చేయడంలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. కెమెరామెన్ రాఘవతో విజయచంద్రన్, విజయవాడ.